రెండు పార్టీల ప్రభుత్వాలు కూడా ఒకే తరహాలో ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పులకు ఊబిలో తీసుకెళ్తున్నాయి. గత సర్కార్ తీసుకెళ్ళింది, ఈ సర్కార్ తీసుకెళ్తా ఉంది. రెండు పార్టీల ప్రభుత్వాలు కూడా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం, ఓట్లు సాధించడం కోసం ఫ్రీబీస్ ఏది గుర్తుకొస్తే అది అనౌన్స్ చేసి, దాని ద్వారా అయితే నేను నా ఓట్లు సంపాదిస్తానని ఆశించి ఆ యొక్క స్కీమ్ల కోసం వెచ్చించడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు కష్టార్జితమైనటువంటి ఆదాయం పెంచే ప్రయత్నం, రాష్ట్రంలో నూతన ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితులు మార్పులు తీసుకురావడం లేదు. తద్వారా ఇప్పటికి కూడా ఈ యొక్క రాష్ట్రం నుంచి అనేక జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు కూలీలుగా పోతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ లేదు. కేవలం స్కీమ్ల ద్వారా ప్రజలకు డబ్బులు ఇస్తే కళ్ళ ముందర ఒక చిన్న ఉదాహరణ చెప్తుంది. ఆర్టీసీ మహాలక్ష్మి పేరు మీద మీరు స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. నెలకు 350-300 కోట్లు ఖర్చు చేస్తూ గొప్పగా ప్రెస్ లో మాట్లాడుతారు. ఆర్టీసీ లాభాలకు తీసుకొచ్చినాం ఇవాళ అని చెప్పేసి, ఆ సర్కార్ పైసలు ఆ ఖాతా నుంచి ఈ యొక్క ఆర్టీసీ కూడా సర్కారు ఆర్గనైజేషన్ దీంట్లో జమ చేస్తారు. ఎట్లా లాభాలు తెచ్చినట్టు కొద్దిగానే ఆలోచించాలి. అలాగే అన్ని స్కీములు కూడాను వితరణ కేవలం డిస్బర్స్మెంట్ ఆఫ్ నెట్ అమౌంట్ క్యాష్ పంచి కార్యక్రమాలు. ఆ కుటుంబాల్లో ఎవరికైతే మీ స్కీమ్లు అప్లై చేస్తున్నారో ఆ కుటుంబంలో, అది కాకుండా మీ కారణంగా, మీ ఆలోచనల కారణంగా ఆ కుటుంబంలో కొత్త ఇన్కమ్ సోర్స్ జనరేట్ అయిందా ఏమన్నా? లేదు, కాలేదు. మళ్ళా పాత తరాలోనే వాళ్ళు ఇంత సంపాదించడం అంతే సంపాదించడం తప్ప ఇంకేం లేదు. ఇకపోతే గత సర్కార్ కూడా స్కీముల ద్వారా ఇప్పుడు సోదరుడు చెప్పినారు, కొన్ని అసెట్స్ నిర్మాణం చేసినాము. ఆ అసెట్స్ తోని సరే చేసినారా బిల్డింగ్స్, ఒక్క మాట కరెక్షన్ చేసుకోవాలి. ఇన్కమ్ జనరేట్ ఎక్కడైనా ఖర్చుతో, ఆ పెట్టుబడితోని డెఫినెట్ గా ప్రభుత్వ రంగ సంస్థలకో, లేకుంటే ఇంకా కలెక్టరేట్ బిల్డింగో, లేకుంటే ఆ పోలీస్ బిల్డింగో, ఇంకా కొన్ని బిల్డింగ్స్ కట్టినా వాటితో ఇన్కమ్ రాదు. అది అవసరమైనప్పటికీ కూడాను ఇన్కమ్ జనరేట్ అయిందని చెప్పుకునేదంటే ఒక కాళేశ్వరం జనరేట్ అవుతుందా? 1,00,000 కోట్లు, 90,000 కోట్లు, 1,10,000 కోట్లు అయిన దాన్ని గత సర్కార్ హయాంలోనే బంద్ అయినటువంటి ప్రాజెక్టు, రైతులకు అందించలేని పరిస్థితి సాగునీరు. ఈ సర్కార్ వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయి దాన్ని ఇంకా ముట్టుకోవట్లేదు. ఏం తేడా ఉన్నది చెప్పి, అంత ఖర్చు చేసిన ప్రాజెక్ట్ కోసం ఈ రాష్ట్ర ప్రజలకు, రైతులకు కొత్త ఆయకట్టు ప్రాంతానికి నీళ్ళు అందించి ఆ కుటుంబాల్లో ఆనందం చూడాల్సినటువంటి అవసరం లేకుండా లేదు. పోనీ ఇంకేదైనా గ్రామీణ ప్రాంతాల్లో అదర్ దెన్ హైదరాబాద్ లో కూడా మీరు పెట్టింది ఏమి లేదు, ఒక ఇండస్ట్రీ రాలేదు కాంగ్రెస్ సర్కార్లో. గ్రామీణ ప్రాంతాల్లో ఒక సింగిల్ ఇండస్ట్రీ చూపెట్టిన సర్కార్ చొరవ కారణంగా ఏదో ఒక పెద్ద కంపెనీ వచ్చి ఇక్కడ 1,000, 2,000, 5,000, 10,000 మందికి ఉపాధి కలుగుతున్నది. నెలకు 10,000 నుంచి 20,000, 30,000 అనే ఒక్క ఉదాహరణ చూపెట్టండి. లేదు, దాని కారణంగానే వలస రాగుతూనే గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ పోతా ఉన్నాం, గ్రామీణ ప్రాంతం నుంచి బాంబే పోతా ఉన్నాం, పునా పోతా ఉన్నాం, నాచు ఉన్నాం, గల్ఫ్ దేశాలకు పోతా ఉన్నాం. ఇక విద్యార్థులు మీ హయాంలో కావచ్చు, టిఆర్ఎస్ హయాంలో కావచ్చు, ఒక్క కాలేజ్ బిల్డింగ్ అసెట్ నిర్మాణం అయింది, ఒక హాస్టల్ బిల్డింగ్, ఒక దవాఖానా బిల్డింగ్ కాలేదు. పైపెచ్చు ఎడ్యుకేషన్, విద్య, వైద్యం 2 డిపార్ట్మెంట్ టోటల్ గా ఆ సర్కార్ హయాంలో కొలాప్స్ అయింది. దాన్ని కంటిన్యూ చేస్తుంది ఈ సర్కార్. చూపెట్టండి, ఒక బిల్డింగ్ కట్టిన ఇప్పుడు. అరే బిల్డింగ్ కాదు, అన్నమో రామచంద్రన్ కష్టపడే ఆ యొక్క టీచర్లకు, ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్స్ కు 10-12,000 కోట్ల రూపాయలు బాకీలు పడ్డా హైకోర్టు నుంచి వాటు పెడుతుంటే సుప్రీంకోర్టు ఫ్రీ బీస్ బంద్ చేయండి అంటే శ్రీనివాస్ గారు అని చెప్పి, ఇప్పుడు ఈ అప్పుల చర్చల పైన కానీ, లేకపోతే అప్పుల అంశం పైన కేంద్రం వైఖరి ఏ విధంగా ఉంది తెలంగాణ పైన? పూర్తిగా కూడా కేంద్రం దానికి సంబంధించినటువంటి అంశం ఏం వాదిస్తుంది దానికి సంబంధించి? మా బడ్జెట్ మీరు చూసారా? మొన్నటి 23 ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ కోసం కేవలం ఇట్ వాజ్ హార్డ్లీ 10,000 crores ఆఫ్ బడ్జెట్ ఈ స్కీమ్స్ కోసం, సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడతాం ఈ రాష్ట్రం అని చెప్పినాం. వాళ్ళగా కాంగ్రెస్ లాగా 75,000 కోట్ల రూపాయలు పెట్టలే ప్రపోజల్ పెట్టే 76
ఆ 70,000 72,000 కోట్ల రూపాయలు మీరు ప్రపోజ్ చేసినారు, అవి అమలవుతున్నాయి, ఉన్నాయా అంటే మీరు డబ్బులు? అన్నట్లే మరి తర్వాత ఏమన్నారు? 10,000 కోట్లతో అభివృద్ధి జరుగుతుందా మీరు అనుకున్నటువంటి ఆ ప్లాన్ ప్రకారం? అభివృద్ధి వేరు. లేలే, మీ పేరు బ్రదర్, అక్రమ్ మీ అక్రమ్ నా పేరు పేరు. అక్రమ్ గారు. 10,000 కోట్లు డెవలప్మెంట్ కోసం కాదు, అది ఆ బడ్జెట్ సంక్షేమం కోసం. వీళ్ళు కూడా 70,000 కోట్ల రూపాయలు సంక్షేమం కోసం. డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్. వెల్ఫేర్ స్కీమ్ కోసం మీరు పేద ప్రజా కుటుంబాల్లో కష్టాల నుంచి బయటకు తీసుకోవడానికి చేయండి. దానికి కూడా పరిమితి ఉండాలి. డెవలప్మెంట్ కోసం ఫండ్ ఏది? ఆ డెవలప్మెంట్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ జనరేషన్ ఎక్కడ ఉన్నది? పర్మనెంట్ ఎక్కడ ఉన్నాయి? ఆ ఇన్కమ్ జనరేట్ కాదు, ఉపాధి కల్పన వాటి ద్వారా వచ్చింది ఏమి చూపెట్టండి నాకు. లేదు, అస్తమానం స్కీములు ఇంట్రడ్యూస్ చేసి రాత్రి కలవడగానే ఒక అనౌన్స్ చేయాలి, ఇచ్చేయాలి. అరే, హైకోర్టు మొన్న తిట్టిందే 15,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు పిఎఫ్ వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ కష్టాలతో జమ చేసిన డబ్బులు ఇస్తలేదని చెప్పేసి. రాష్ట్ర సర్కారు మీరు కమిట్మెంట్ ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ గారు ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడిన స్కీము, అది 5 ఏళ్ళ నుంచి డబ్బులు రావే. ఆలోచిస్తున్నా మీరు? బేసిక్ నీడ్ ఆఫ్ ది సొసైటీ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ జరగాలి, అది విద్య ద్వారా సాధ్యమవుతుంది. అందరు గరీబులకు అందరు కూడా హెల్త్ నెసిటీ నీడ్స్ హెల్ప్ జరగాలి. అవి రెండు కూడా పక్కన పెట్టినారు. నుమాట్లాగా పేపర్ మీద స్కీమ్ల గురించి అమలు చేస్తున్నారు. ఏమైనా కట్టిన దవాఖాన? వైఎస్ కేసీఆర్ గారు కూడా హైదరాబాద్ లో నలుగురు దిక్కుల పెద్ద హాస్పిటల్ కడతాను కట్టినారు. గాంధీ లాగా నిమ్స్ లాగా 4 ways నేను మొత్తం కూడా కడతాను చెప్పి వీళ్ళు ఏమైనా చేసినారు? ఒక్క దవాఖాన చెప్పారు. కాబట్టి రెండు కూడా ఒకే నావల్ నడుస్తున్నాయి, ఒకే తరాల్లో అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రగతి జరగదు. ఇవాళ మీరు చూసి ఉంటారు, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ ఒక రాష్ట్ర జీడిపి చూడండి ఎంత ఎదిగినాయో చూడండి. వాళ్ళు అక్కడ కూడా కొన్ని స్కీమ్స్ వచ్చినా కానీ తమిళనాడులో ఇంతలా ఆ స్కీమ్లు లేవు. ఇన్కమ్ జనరేట్ చేస్తా ఉన్నారు, ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి. పార్టీలు మోర్ పర్టికులర్లీ పార్టీలు బిఫోర్ అనౌన్సింగ్ ఇంట్రడ్యూసింగ్ యువర్ మేనిఫెస్టో ఎంత మేరకు న్యాయమైంది, లాజికల్ గా ఆలోచిస్తే ఏది కరెక్ట్, మరి మనం కూడా ప్రజలకు ఒక రియలిస్టిక్ వేలో మనం ఇంట్రడ్యూస్ చేయాలి, స్కీమ్స్ అన్ని కూడా ఆలోచించాలి అని చెప్పాలి. కానీ ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఎలక్షన్ కన్నా. అరే భయ్, ఫస్ట్ అయితే ఎలక్షన్ గెలవని తర్వాత దేవుడిగా డబ్బుల సంగతి వాళ్ళ పార్టీలో ఒక ప్రపోజల్ కి దానికి కొద్దిగా చర్చకు అడ్డొస్తే, అది ఇప్పుడైతే కానీ ఎలక్షన్ గడ్డెక్కాలే 10 సంవత్సరాల నుంచి మేము అపోజిషన్ ఉన్నాం, మనమంతా ఆ కళాకారులు కష్టాలతోనే పవర్ లేక ఇప్పుడు ఎలక్షన్ గెలిచిన తర్వాత చూద్దామన్నారు. ఏమైతుందని చెప్పండి? రైతు బంధు ఇస్తున్నా, రైతు భరోసా పేరు మార్చిన, దాని తర్వాత ఇన్సూరెన్స్ పోయిందా? ఇన్సూరెన్స్ ఇస్తున్నా, ఏం లేవే.